విజయానికి ఐదో మెట్లు అనే పుస్తకం నుండి రెండవ మెట్టు మానవ సంబంధాలు. కొందరు వ్యక్తులతో స్నేహం గోదారి మీద పడవలా సజావుగా, హాయిగా సాగిపోతుంది. కొందరు స్నేహితులుగా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తారు. కొందరితో స్నేహం మొదట్లో బావుండి, రాను రాను నిరాసక్తంగా, మరోసారి భరించలేనిదిగా తయారవుతుంది. మానవ సంబంధాలపై కొటేషన్ చూడగానే ఎంత వాస్తవంగా ఉందో అనిపిస్తుంది. కానీ మరో కోణంలోంచి చూస్తే అదే కొటేషన్ చాలా అర్ధరహితంగా, అవాస్తవంగా కనపడుతుంది. ఆలోచించి చూడండి. మన మనసు పాలలాంటిదైతే దాన్ని ఇంకెవరో విరగ్గొట్టడం ఎందుకు? పెరుగు చుక్క వేసి ఘనీభవింప చేయడం ఎందుకు? మన మనసు మన ఆస్తి. మన పాలు ఎవరి పాలు అవ్వక్కర్లేదు. మన దగ్గరే భద్రంగా, స్వచ్ఛంగా ఉంటే అప్పుడు దాన్ని మనమే అవతలి వాళ్ళకి ఇస్తాం. దానివల్ల వారి పాలల్లో ఉప్పు గానీ, పెరుగు గానీ, నీళ్లు కానీ మిళితమయ్యే అవకాశం లేదు. వారి పాలు రెట్టింపయ్యే అవకాశం మాత్రమే ఉంది. ఈ థియరీని ఒప్పుకున్న మనిషికి ఎవరి వల్ల నష్టం కానీ, కష్టం కానీ రాదు. అతడు ఇస్తాడంతే, తీసుకోడు. ఒకవేళ తీసుకున్నా అవతల వారు ఇచ్చేది ఖచ్చితంగా నీళ్లు, ఉప్పు కాదని తెలుసుకుంటాడు. తనకు పెరుగు అవసరమా, పంచదార అవసరమా అనేది స్పష్టంగా నిర్ణయించుకుంటాడు. అప్పుడే అవతల వారి నుంచి తీసుకోవడం ప్రారంభిస్తాడు. అలా తీసుకున్నందుకు జీవితంలో మరెప్పుడూ విచారించడు. తనకేం కావాలో నిర్ణయించుకోగలిగే విచక్షణ జ్ఞానాన్నే డిటాచ్మెంట్ అంటారు. ఎవరు కాస్త ఆప్యాయంగా మాట్లాడతారా అని వాళ్ళకి తనను తాను అర్పించుకోవాలని తొందరపడే స్త్రీ రిస్క్ ఎక్కువ. తొందరపడి భాగస్వాములని వ్యాపారంలో కలుపుకొని నష్టపోయేవారు కూడా ఈ కోవకి చెందినవారే. అలా కాకుండా కొంతకాలం పాటు తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలిస్తూ మంచి చెడు నిర్ణయించుకొని మనసుకి దగ్గరగా వచ్చిన వాళ్ళతో స్నేహం ప్రారంభిస్తే అవతల వాళ్ళను మనం మోసం చేశారనో, మనం డామినేట్ చేస్తున్నారనో బాధ ఉండదు. స్నేహం వల్ల ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎదుటివారు మోసం చేయడమే లక్ష్యంగా పరిచయం పెంచుకొని స్నేహం చేస్తారని కాదు. స్నేహంలో నష్టాల గురించి తెలుసుకుంటే చాలు. దీనికి ఉదాహరణగా రైల్లో జరిగే పరిచయాలన్నీ యాదృచ్ఛికంగా కలిసే స్నేహాలని చెప్పుకోవచ్చు. రైల్లో పరిచయాన్ని పెంచుకొని నా మిత్రుడిని 5,00,000కి ముంచాడొక వ్యక్తి. ఈ స్నేహ ప్రభావం ఆర్థిక నష్టం, ఇలాగే సమయ నష్టం, స్నేహాలు వస్తు నష్ట స్నేహాలు కూడా ఉంటాయి. ఒక అమ్మాయికి ఏ రైల్లోనో మరొక అమ్మాయి పరిచయం అయిందనుకుందాం. కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. వారి సంభాషణలో ఒకరి అభిరుచులు ఒకరికి విపరీతంగా నచ్చాయి. ఆ తర్వాత ఉత్తరాలు రాసుకోవటం ప్రారంభించారు. గంటల తరబడి కూర్చొని పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసుకున్నారు. తమది కాదు, గాఢమైన స్నేహం అనుకున్నారు. ఇంతలో ఒక అమ్మాయికి పెళ్ళైపోయింది, లేదా ప్రేమలో పడింది. ఆ అమ్మాయి తాలూకు ప్రపంచం మారిపోవడంతో ఉత్తరాలు సాంద్రత తగ్గుతూ ఆగిపోయింది. ఇంకొక 5-6 సంవత్సరాలు ఇద్దరూ ఒకళ్ళ పేరు ఒకళ్ళు మర్చిపోయే పరిస్థితికి చేరుకున్నారు. ఎవరి రొటీన్లో వాళ్ళు పడిపోయారు. లేదా కొంతకాలం జరిగేసరికి ఒక అమ్మాయి తనొక అబ్బాయిని ప్రేమించినట్టు రెండో అమ్మాయికి ఉత్తరం రాసింది. ఇటువంటి ప్రేమల మీద నమ్మకం లేని రెండో అమ్మాయి మొదటి అమ్మాయిని హెచ్చరించింది. మొదటి అమ్మాయి నుంచి ఉత్తరం రావడం మానేశాయి. అప్పటికే ఆమె గాఢమైన ప్రేమలో ఉంది. ఆ స్నేహం ఆ విధంగా ముగిసింది. ఇది సమయ నష్ట స్నేహమే. మొదటి అమ్మాయికి పుస్తకాలంటే విపరీతమైన ప్రేమ. రెండో అమ్మాయి క్యాజువల్గా ఒక 4 పుస్తకాలు తీసుకొని తన ఊరు వెళ్ళిపోయి నిర్లక్ష్యంగా ఎక్కడో పారేసింది. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. స్నేహం ఆగిపోయింది. తాను మోసగింపబడ్డానని మొదటి అమ్మాయి భావించింది. ఇది వస్తు నష్ట స్నేహం అంటే. మన గతాన్ని విశ్లేషించి చూసుకుంటే ఇలాంటి స్నేహాలెన్నో గుర్తుకు వస్తాయి. కలయికలు, విడిపోవటాలు మామూలే. అయితే ఇటువంటి స్నేహాలు మనిషికి తాత్కాలికంగా ఆనందాన్నిస్తాయే తప్ప వీటి వల్ల ప్రొడక్టివిటీ ఏమీ ఉండదు. ఇక్కడ కొందరికి జీవితం అంటేనే రకరకాల అనుభవాల మిశ్రమం కదా. స్నేహితులంటూ లేకుండా నన్ను ముట్టుకోకన్న పద్ధతితో ఉంటే జీవితం నిస్సారం అవదా? ఎవరినీ మనసుకి దగ్గరగా చేసుకోకుండా, ఎవరి మనసుకు దగ్గర అవ్వకుండా బ్రతకటం ఎలా అన్న డౌట్స్ రావచ్చు. స్నేహాలు ఉండకూడదని కానీ, మనకి నచ్చిన వాళ్ళతో కాలం గడపకూడదని కానీ ప్రస్తావించడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఏ స్నేహమైనా సరే మనకి ఆనందం ఇవ్వాలే తప్ప విషాదాన్ని ఇవ్వకూడదు. అది తాత్కాలికమైన గేమ్ కదా అన్న విషయం కూడా చాలా ఖచ్చితంగా బేరీజు వేసుకుంటూ ఉండాలి. పరిచయం కాగానే అప్పులు ఇవ్వడం, వారితో కలిసి లోతుగా ఇన్వాల్వ్ అవ్వడం, పిక్నిక్‌లకు వెళ్ళడం చేయకూడదు.
తొందరపడి కూసే కోయలకి కూడా ఇదే వర్తిస్తుంది. ఆడవాళ్ళ ఆత్మహత్యలకు, మృగాల యాసిడ్ల దాడులకు కూడా ఇదే కారణం. ముందే చెప్పినట్టు మన దగ్గర స్వచ్ఛమైన పాలున్నాయి. వారు ఉప్పుని, నీళ్ళని, పెరుగుని కలుపుకుంటే మన మనసు, జీవితం పాడవుతుంది. మరోలా చెప్పాలంటే మానవ సంబంధాలన్నిటికీ తాత్కాలిక అనుభవాలుగా తీసుకోవాలే తప్ప ఆధారపడే ప్రక్రియగా తీసుకుంటే రాబోయే విషాదానికి ప్రస్తుతమే గోతులు తవ్వుకున్నామన్నమాట. మానవ సంబంధాలు 4 రకాలుంటాయి. ఒకరితో ఒకరికి అవసరం ఉండి కల్పించుకున్న సంబంధం అవసరం. మ్యూజిక్, సాహిత్యం లాంటి అభిరుచి వల్ల ఏర్పడిన సంబంధం అభిరుచి. మరే విధమైన భావ సామీప్యం లేకుండా కేవలం ఒంటరితనం వల్ల ఏర్పరచుకున్న సంబంధం ఐడెంటిటీ క్రైసిస్. ఆపోజిట్ సెక్స్లో ఉండే ఆకర్షణ వలగే స్నేహం ఆకర్షణ. మొదటిది అవసరం. ప్రపంచమనే పెద్ద జనసముద్రంలో నుంచి మన స్నేహితులని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని ఎన్నుకున్నామని సంతృప్తి పడతాం తప్ప మనకున్న చిన్న పరిధిలో మాత్రమే మనం ఎన్నుకున్నాం. పక్కింటి వారిని, ఆఫీసులో పక్క డెస్క్ క్లర్క్ని, క్లాస్మేట్స్లో ఒకరిని, అన్నయ్య స్నేహితుని ముందు అభిలాషకుణ్ణి. మన అవకాశం ఇంతవరకే. ఇందులోంచి ది బెస్ట్ అనుకుని ఎన్నుకుంటాం. ఈ విధంగా స్నేహాన్ని అవకాశం నిర్ధరిస్తుంది. ఎన్నుకునేటప్పుడు మంచి స్నేహితులను ఎన్నుకోవాలని పెద్దలు అంటారు. ఆ మాట మరొక్కసారి గమనించి చూడండి. మనం మంచి స్నేహితులని ఎన్నుకోవాలి సరే, కానీ ఎదుటి వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉంటారు కదా. నిజంగా మనకి మంచి స్నేహితులయ్యే అర్హత ఉందా? ఈ అధ్యాయం అంతా దీని గురించే చర్చించబడుతుంది. అందువల్లనే దీన్ని మీరే ది బెస్ట్ అన్న పేరు పెట్టడం జరిగింది. స్నేహం పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొంతమందికి ఎంతోమంది స్నేహితులు, పరిచయస్తులు ఉంటారు. మరికొంతమంది చాలా ఏకాంతంగా గడపడానికి అభిలషిస్తారు. ఏ మానవ సంబంధమైనా సరే అవసరం వల్ల ఏర్పడుతుంది. ఈ అవసరం అనేది కేవలం ఆర్థికపరమైనదే కాకపోవచ్చు. తృప్తి కూడా మనిషికి ఒక అవసరం అనుకుంటే, ఒక స్నేహితుడితో మాట్లాడడం ద్వారా కలిగే తృప్తి కూడా స్నేహానికి కారణమే. కొంతమంది తమ పరిచయస్తులందరి పుట్టినరోజులు, తేదీలు గుర్తుంచుకొని మెసేజ్లు చేస్తూ, పోస్ట్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు తిరిగి రెసిప్రొకేట్ చేస్తున్నారా లేదా అని కూడా చూడరు. మరికొందరు నాకు చాలామంది స్నేహితులున్నారని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా ఒక మనిషికి స్నేహితులుండడం అవసరమా? ఇది చాలా గమ్మత్తైన, విమర్శకు లోనయ్యే చర్చ. ఒక వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాడనుకుందాం. బంధువులు, స్నేహితులు వచ్చి పరామర్శించి వెళ్తుంటే అతడికి ఎంతో ధైర్యంగా, ఆనందంగా ఉంటుంది. నాకు ఇంతమంది ఉన్నారు కదా అన్న ఫీలింగ్ చాలా గొప్పది. ఇందులో ఏ అవసరమూ లేదు. అదేవిధంగా తన ఇంట్లో శుభకార్యానికి తండోపతండాలుగా జనం రావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. దీని వలన వచ్చే చిక్కేమిటంటే ఆ వచ్చిన అతిథులందరికీ ఇళ్ళకి తాను వెళ్ళటం కూడా తప్పనిసరి అవుతుంది. పరిచయాలను పెంచుకుంటూ పోతే ఈ విధంగా మన కాలమంతా దీనికే సరిపోతుంది. ఓ ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు అతడిని 10 మంది పరామర్శించారనుకుందాం. ఆ 10 మంది హాస్పిటల్లో ఉన్నప్పుడు తను కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. ఈ 10 మందిలో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా, లేక అవసరం వచ్చినా చేస్తున్న పని మధ్యలో వదిలి వెళ్ళాలని అటెండ్ అవడం కూడా బాధ్యత అవుతుంది. అంతేకాదు వారి తాలూకు కొడుకులో, కూతుళ్ళో, భార్యో అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వెళ్ళి పరామర్శించాలి. ఈ విధంగా సంవత్సరానికి దాదాపు 100 సార్లు ఆ 10 మంది కుటుంబాలని పరామర్శించకపోతే బాగోదు. ఇక పెళ్ళిళ్ళ సంగతి. తన ఇంటికి పెళ్ళికి వచ్చిన వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, ఆపై బారసాల, వడిబియ్యం మొదలైన శుభకార్యాలకి కూడా వెళ్ళవలసి ఉంటుంది. దాంతో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసరికి హడావిడిగా ఆ ఊరు, ఈ ఊరు వెళ్ళటాలు తప్పనిసరి అవుతాయి. మరో రకంగా చెప్పాలంటే తన ఇంట్లో శుభకార్యానికి వందల్లో అతిథులు రావాలని, హాస్పిటల్లో చేరినప్పుడు 10 మంది చూడాలని కోరుకున్నవాడు తను కూడా ఏడాదికి 100 సార్లు తన కాలాన్ని ఈ విధంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. జీవితంలో పూర్తిగా సెటిల్ అయ్యాక, తీరిక సమయం ఎక్కువ ఉన్నప్పుడు ఇటువంటి పలకరింపులు, పరామర్శలు పర్వాలేదు, కానీ కెరీర్ నిర్మించుకునే దశలో సమయాన్ని ఈ విధంగా వృధా పరుచుకోవడం అభిలషణీయం కాదు. అందువల్లే తనకి దగ్గర స్నేహితులు ఎంతమంది ఉండాలి, ఇంతమంది స్నేహితులు నిజంగా అవసరమా అనేది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి. లేకపోతే అభివృద్ధికి ఆటంకమే. యుక్త వయసులో ఇలాంటి విచక్షణా జ్ఞానం కానీ,
తనకి ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకునే శక్తి కానీ ఉండదు. ఒంటి పిల్లి రాకాసిలా బతకమని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు. మనకేం కావాలో మనమే స్పష్టంగా నిర్దేశించుకోవాలని సూచించటమే. ఎమ్మెల్సీ మంచి మార్కులతో పాసయ్యి ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్న ఒక అమ్మాయి 6 ఏళ్ల క్రితం విడిపోయిన తన క్లాస్‌మేట్స్ అందరి పెళ్లిళ్లకి అటెండయి, ఆ తర్వాత పరీక్ష ఫెయిలయి తీరిగ్గా క్షోభించటం నాకు తెలుసు. వెళ్ళకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారో అన్న గిల్టీ ఫీలింగ్ తప్ప ఆ పెళ్లిళ్లకి హాజరవటానికి మరే విధమైన కారణమూ లేదని ఆమె చెప్పింది. మనం గమనించవలసింది ఇదే పాయింట్. జీవితాన్ని నిర్మించుకునే స్టేజిలో ఏది అవసరమో, ఆనందమో, ఏది అనవసరమైన బాధ్యతో నిర్ధారించుకోగలిగి ఉండాలి. సమాజంలో బతుకున్నందుకు మనకి చాలామందితో అవసరం ఉంటుంది. ఎవరితో ఏ అవసరం ఎప్పుడు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల పరిచయాలు నిలుపుకోవడం ముఖ్యం. అయితే పరిచయాలు నిలుపుకోవడం వేరు, దానికోసం మనని మనం కష్టపెట్టుకోవడం వేరు. శుభకార్యానికి వెళ్తున్నప్పుడు అందరినీ కలుస్తున్నాం కదా, అది మనసుకు ఉరకలి వేయాలే తప్ప ఎందుకొచ్చిందిరా భగవంతుడా అనిపిస్తే వెళ్ళడం మానేయండి. కొంపలు మునగవు. అర్ధరాత్రి 2ంటికి తిట్టుకుంటూ ఒక వివాహానికి వెళ్ళడం కంటే మరుసటి రోజు ప్రొద్దున వెళ్ళి వధూవరులని అభినందించటం ఒక పద్ధతి. బయట ఊరు రోజు ప్రయాణానికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా ఒక ఉత్తరం వేస్తే ఎవరు ఏమీ అనుకోరు. ఈ రకంగా మన ప్రవర్తనా విధానం ఏమిటో అవతల వారికి ఖచ్చితంగా తెలియచెప్పాలి. వీడు ఇంతేలే అని అవతల వాళ్ళు అనుకుంటారు. అవసరం ద్వారా ఏర్పడే మానవ సంబంధాల గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం. మనకి ఏది అవసరమో స్పష్టంగా నిర్ణయించుకొని ఆ ప్రకారం ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవాలని, అలాంటి అవసరం లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ సర్కిల్ నుంచి బయటపడాలని ఇక్కడ వ్రాయడం జరిగింది. అయితే ఇందులో ఒక చిక్కు ఉంది. జీవితంలో ఒక స్థాయి సంపాదించిన తర్వాత మాత్రమే, మరోలా చెప్పాలంటే తన మీద తను అధికారం పొందిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తికి ఈ విధమైన శక్తి వస్తుంది. వీడింతేలే అని అందరూ అనుకున్నా అతడి వెంట్రుక కదలదు. మరొక విషయం గమనించి చూడండి. మెచ్యూరిటీ పెరిగే కొద్దీ ఒక మనిషి తన సర్కిల్ని తగ్గించుకుంటాడు. ఆ వృత్తంలో కేవలం అతడు ఉపయోగపడేవారు మాత్రమే ఉంటారు. మిగతా వారందరూ పరిచయస్తులుగా, అభిమానులుగా ఆ వృత్తం బయట ఉంటారు. క్లబ్ సంస్కృతులు ఈ విధంగా మొదలైనవే. చాలామంది క్లబ్బుల్లో చేరేది కూడా ఇటువంటి పరిచయాల కోసమే. చాలా స్నేహాలు అవసరం వల్లే ఏర్పడతాయి. సాయంత్రాలు కలిసేవాళ్ళు, మార్నింగ్ వాక్ స్నేహాలు, క్లాసులు, ఆఫీసులో, మందులో, పేకాటలో మిత్రులు, వీరు కూడా మళ్ళీ బంధుమిత్రులు. ఈ విధంగా ప్రతి మనిషికి కొన్ని సర్కిల్స్ ఏర్పడతాయి. అదే ఆడవాళ్ళైతే మార్నింగ్ షోకి తోడు రావడం కోసమో, మధ్యాహ్నం పూట కబుర్లు చెప్పటం కోసమో చేసుకునే పరిచయాన్ని స్నేహంగా భావిస్తారు. పెళ్ళయ్యాక ఆడపడుచు తరపు వారు, తోడుకోడలి బంధువులు, వాళ్ళిళ్లల్లో ఫంక్షన్లు తప్పనిసరి తలనొప్పి బాధ్యతలు అవుతాయి. జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని గమనిస్తే వారి స్నేహితులందరూ వృత్తికి, దాని అనుబంధ సర్వీసుకి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు. ఈ విషయాన్ని విజయం వైపు పయనం అనే పుస్తకంలో వివరంగా చర్చించాను. వేర్వేరు సర్కిల్స్ లేకుండా కేవలం తన వృత్తికి సంబంధించిన సర్కిల్లో ఉన్న వ్యక్తులనే పరిచయస్తులుగా చేసుకుంటే అది 2 విధాలుగా ఉపయోగపడుతుంది: కాలక్షేపం మరియు వృత్తి. వృత్తం నుండి స్నేహితుడిని సాన్నిధ్యం మనకి ఆనందాన్ని ఇస్తుందో, మనకి అవసరం ఉన్న వ్యక్తి తాలూకు కంపెనీ కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది. ఇది గొప్ప వ్యాపార సూత్రం. ఒక పారిశ్రామికవేత్త సాయంత్రం వరకు ఆఫీసులో పనిచేసిన తర్వాత అతడు రిలాక్స్ అవ్వదలుచుకుంటే తన భాగస్వామితో కానీ, ఏజెంట్స్తో కానీ, కస్టమర్స్తో కానీ గడిపే పుణ్యం పురుషార్థం. ఆ విధంగా మనిషికి కేవలం 2 సర్కిల్స్ మాత్రమే ఉండడం లాభదాయకం. ఒక సర్కిల్లో భార్య, పిల్లలు, తల్లి, తండ్రి మొదలైన ఆత్మీయులను ఉంచుకొని, మరొక సర్కిల్లో అవసరానికి సంబంధించిన స్నేహితులను ఉంచుకొని రిలాక్స్ అవుతూ కూడా తన సంబంధాన్ని పటిష్టం చేసుకోవచ్చు. అనవసరమైన సొల్లు కబుర్లలో సమయం వృధా అవ్వదు. సమయం యొక్క విలువ గ్రహించిన వాళ్ళు కేవలం అవసరం కోసం స్నేహం చేస్తాడు. ఇది చదవడానికి కటువుగా ఉన్నా జీవితంలో పైకి రాదలుచుకుంటే తప్పకుండా తెలుసుకోవాల్సిన సత్యం. వృధాగా కాలం గడిపేవారు నిరర్ధక వ్యక్తులకి, అనవసర విషయాలకి ప్రాముఖ్యత ఇచ్చి సమయాన్ని వృధా చేసుకుంటారు. అనవసరమైన స్నేహం ఫలితాలు ఇవ్వనప్పుడు, ఏ విధంగానూ ఉపయోగపడినప్పుడు, శుద్ధ బేవార్సు విషయాలు తెలుసుకోవడానికి, మన బాధలు చెప్పుకోవడానికి, అవతల వారివి వినడానికి
గడపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దురదృష్టవశాత్తు దీనికి చాలామంది స్నేహం అని పేరు పెట్టుకుంటారు. ఒకరి సమక్షంలో ఆనందంగా గడపడానికి, మన ఫీలింగ్స్ చెప్పుకోవడానికి, నీకు నేనున్నానన్న ఫీలింగ్ కలగడానికి నిజమైన స్నేహితుడు చాలా అవసరం. అయితే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మనం స్నేహితుడు అనే పిలిచే వ్యక్తిలో ఆ వినే అర్హతలన్నీ ఉన్నాయా? లేక పరస్పర అవసరాలు తీర్చుకోవడానికి, ఇద్దరూ కలిసి కాలం గడపడానికి ఇలాంటి పేరు పెట్టుకున్నారా? అవతలి వారి పట్ల మనకే ఫీలింగ్స్ ఉన్నాయో వారికి కూడా మన పట్ల అదే ఫీలింగ్, అభిమానం ఉందా లేదా? ఇది నిర్ధారించుకోకపోతే మనం చులకన కాబడతాం. ఎప్పుడు ఒక వ్యక్తితో స్నేహం అవసరంగా మారిందో అప్పుడు అది వ్యసనమవుతుంది. పేకాట అలవాటైన వ్యక్తి సాయంత్రం 5 అయ్యేసరికి తన స్నేహితులని కలుసుకోకపోతే విలవిలలాడిపోతాడు. తాగుడికి బానిసైన వ్యక్తి చీకటి పడేసరికి మంచి కంపెనీ కోరుకుంటాడు. ఆదివారం వచ్చేసరికి మార్నింగ్ షోకి వెళ్ళడానికి ఒక తోడు కావాలి కాబట్టి ఒక పరిచయం ఏర్పడుతుంది. ఇలాంటి బలహీనతల వల్ల అదే వ్యసనం ఉన్న వ్యక్తులతో సంబంధాలు అవసరం వలన ఏర్పడతాయి. వీటన్నిటికీ స్నేహాలు అని పిలువబడటం అవసరం లేదు. అవసరమైన స్నేహాలకి ప్రాముఖ్యతనిచ్చి సమయాన్ని వృధా చేసుకోకండి. మరోవైపు కాల ప్రభావానికి లొంగకుండా, దూరం ప్రసక్తి లేకుండా నిజమైన స్నేహానికి నిర్వచనం చెప్పే మిత్రులు ఉంటే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. మానవ సంబంధాల్లో ఈ 2 ప్రాముఖ్యత వహిస్తాయి. 2. అభిరుచి. ఇద్దరు వ్యక్తుల్ని దగ్గర చేసే రెండో అంశం అభిరుచి. ఇది మిగతా అన్ని అంశాల కన్నా ఆరోగ్యకరమైనది, ఆనందప్రదమైనది. మానవ సంబంధాలకి పేకాట, తాగుడు పునాది అయితే ఇది అవసరం. ఆర్థికమైన సంబంధం వ్యాపారాత్మకం. అభిరుచి పునాది అయితే ఈ సంబంధం కళాత్మకం. మ్యూజిక్, చిత్రలేఖనం, స్పోర్ట్స్ మొదలైన వివిధ రంగాల్లో మనకి దేని పట్ల ఇష్టం ఉన్నదో అదే రంగాల్లో ప్రవేశం ఉన్న వ్యక్తులతో సంబంధం కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. వారితో పరిచయం మనకి రిలాక్సేషన్ని కూడా కలిగిస్తుంది. ఈ అభిరుచి అనేది 2 రకాలుగా ఉంటుంది. 1. మొదటి రోజు సినిమా, మార్నింగ్ షో చూడకపోతే ఉండలేని ఇద్దరు వ్యక్తులు స్నేహితులు అయ్యారనుకుందాం. క్యూలో గంటల తరబడి నిలబడి, బుకింగ్ కౌంటర్ దగ్గర చొక్కాలు చింపుకొని సినిమా చూస్తే కానీ వారి ఆవేశం చల్లారదు. దీనివల్ల ఇద్దరికీ అమితమైన సంతృప్తి కలిగే మాట నిజమే. కానీ ఏమాత్రం ఉపయోగం లేని ఇటువంటి అభిరుచి వల్ల ఇద్దరికీ ఏ ప్రయోజనం ఉండదు. 2. మీకు చిత్రలేఖనం అంటే ఇష్టం అనుకుందాం. అదే రంగంలో ప్రవేశం ఉన్న వ్యక్తి మీ స్నేహితుడైతే మీ బొమ్మల్లో లోటుపాట్లు అతడు మీకు నచ్చచెప్పవచ్చు. కలర్ కాంబినేషన్లను గురించి చర్చించవచ్చు. ఈ విధంగా మిమ్మల్ని మీరు పెంచుకుంటూ అవతలి వ్యక్తి ఎదుగుదలకి కూడా సహాయపడవచ్చు. ఇక్కడ మానవ సంబంధాల్లో అభిరుచి, అవసరం పరస్పర మిళితమై ఉండటం గమనిస్తే కళాత్మకము, వ్యాపారాత్మకము అయిన జీవితాన్ని ఎలా నిర్దేశించుకోవచ్చో మనకి అవగతమవుతుంది. ఇది బెస్ట్ కాంబినేషన్. అభిరుచి పునాదిగా ఏర్పడిన మానవ సంబంధాలు కూడా కలకాలం నిలబడకపోవచ్చు. కాలం గడుస్తున్న కొద్దీ ఒక వ్యక్తి జీవన విధానంలో మార్పు వచ్చినట్టే అతడి అభిరుచుల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కలిసి ఉన్నవాళ్ళు కాలక్రమేణా ఒకరికొకరు దూరమవ్వచ్చు. ఇక్కడే మనం ఒక బాధాకరమైన, తప్పనిసరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన అభిరుచిలో కానీ, మన స్నేహితుడి అభిరుచిలో కానీ మార్పు వస్తున్నట్టు ముందుగా మనమే గ్రహించాలి. అలా గ్రహించని పక్షంలో మన స్నేహితుడు మనని క్రమక్రమంగా వదిలి వెళ్తూ బాధ తప్పదు. అదేవిధంగా మన అభిరుచిలో మార్పు వచ్చి స్నేహితుడిని దూరం చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల పరిచయానికి అర్ధంతరంగా ఫుల్ స్టాప్ పెట్టకూడదు. అతడి మనసు నొప్పించే హక్కు కూడా మనకి లేదు. ఇది పైకి చాలా చిన్న విషయంగా కనబడుతుంది, కానీ ఎంతో మానసిక వ్యధకి గురి చేస్తుంది. కొంతమంది మనల్ని సడన్గా ఏ కారణమూ చెప్పకుండా వదిలేస్తారు. వారు వరస్ట్. మీ బెస్ట్ అవ్వండి. అవతలి వ్యక్తి పట్ల మీకు ఇష్టం తగ్గిపోయినప్పుడు సడన్గా దూరం అవ్వకుండా అప్పుడప్పుడు పలకరిస్తూ మీ అభిరుచిలో మార్పు గురించి ఎదుటి వ్యక్తి క్రమక్రమంగా తెలిసేలా చేయాలి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే పరిస్థితి ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి తప్ప మన మానసిక ఆనందాన్ని, విషాదాన్ని మరో వ్యక్తి నిర్దేశించకూడదు. అలా పరిస్థితిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే భవిష్యత్తులో రాబోయే పరిణామాలని ఎప్పటికప్పుడు మనమే ముందు గ్రహిస్తూ ఉండాలి. మరోలా చెప్పాలంటే స్నేహ సంబంధాలలో మార్పు వచ్చినప్పుడు మనమే ముందు గ్రహించాలి తప్ప ఆ అవకాశం స్నేహితుడికి ఇవ్వకూడదు. ఎదుటి వ్యక్తికి బాధ కలగకుండా మన
మనకి బాధ లేకుండా బయటపడాలి. నలుగురు స్నేహితులతో సాయంత్రాలు కూర్చొని కాలం గడపటం తప్పు కాదు. ఏ నలుగురు స్నేహితులన్నదే నిర్ణయించుకోవాలి. దత్తా చటర్జీ ఒక వ్యాసంలో ఇలా ప్రవర్తించాడు. నేను కెరీర్ ప్రారంభ దశలో ఒక చట్టా దగ్గర కూర్చునేవాళ్ళం. టీ కోసం కలిసే నలుగురు కోడల్ని బెంగాలీలో చెడ్డా అంటారు. సాయంత్రం అయ్యేసరికి చెడ్డా దగ్గరికి వెళ్ళకపోతే ఏదో కోల్పోయినట్టు ఉండేది. సత్యజిత్ రే, మృణాల్ సేన్, అరవింద్ ఘోష్, నేను అందరం అక్కడికి చేరుకునేవాళ్ళం. ఎన్నో విషయాలు చర్చించుకునేవాళ్ళం. ఇలా సాగుతుంది ఆ వ్యాసం. 4 రోడ్ల కూడలిలో స్నేహితులతో కాలం గడపటాన్ని విమర్శించే నేను ఈ వ్యాసాన్ని చాలా ఆసక్తితో చదివాను. కాస్త ఈర్ష్య కూడా కలిగింది. మనం అన్ని పుస్తకాలని చదవలేం, అన్ని అనుభవాలని పొందలేం. అందువల్ల సాటి వ్యక్తితో ఇంటరాక్షన్ తప్పనిసరి. అవతలి వారి అనుభవాలను తెలుసుకోవడానికి, వారి విజ్ఞానంలో పాలు పంచుకోవడానికి ఈ విధమైన సాయంత్రాలు చాలా అవసరం. మనిషికి కావలసిన రిలాక్సేషన్ కూడా ఇందులో చాలా ఉంటుంది. అయితే మూడో వ్యక్తి గురించి అనవసరమైన చౌకబారు విషయాలు నిరర్ధకంగా మాట్లాడుకునే 4 రోడ్ల కూడలి మీటింగులకి, పైన చెప్పిన చెడ్డ మీటింగులకి చాలా తేడా ఉంది గమనించండి. ప్రతి మనిషికి తన అభివృద్ధి గొప్ప సంతృప్తినిస్తుంది. ప్రతి జనవరి 1కి వందల మంది స్నేహితులకి గ్రీటింగ్ కార్డు పంపే అభిరుచి ఒక కుర్రవాడికి సంతృప్తినిస్తే, స్టాంప్ కలెక్షన్ మరొకరికి సంతృప్తినివ్వచ్చు. ట్రైన్ వెళ్తుంటే రైలు పట్టాల పక్కన నిలబడి జనాలకి చేతులూపటం, జనం చూస్తూ ఉండంగా పబ్లిక్ రొమాన్స్ ఎగ్జిబిషన్ కొందరికి సంతృప్తినివ్వచ్చు. మరికొందరికి శనివారం సెకండ్ షో, ఇంకొందరికి క్రికెట్ బెట్టింగ్. మనందరం జీవితంలో ఏదో ఒక స్టేజిలో ఇలా సంతృప్తి పొందిన వాళ్ళమే. కానీ కాలం గడిచిన కొద్దీ మన అభిరుచులు మారి కొత్తవి ఏర్పడతాయి. పూర్వపు అభిరుచి ఇచ్చే ఆనందం కన్నా ప్రస్తుతపు అలవాటు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. సినిమాలు, స్నేహితులు లాంటి అలవాట్లతో పిల్లలు ఎవరైనా ఎక్కువ కాలం గడుపుతున్నారనుకోండి, ఎందుకురా అలా మొదటి రోజు మార్నింగ్ షో, ఎందుకు అలా స్నేహితులతో వృధాగా అనో మందలిస్తాం. అయితే ఒక్కపట్టి మన అభిరుచి మనకి ఏ విధంగానూ ఉపయోగం లేదు కాబట్టి అతడు కూడా, పిల్లలు కూడా ఆ అలవాటు తొందరగా మానుకోవాలి అని మనం ఆశిస్తున్నామన్నమాట. మరి ఆ విధంగా మన వారి నుంచి మనం ఆశిస్తున్నప్పుడు మన ప్రస్తుత అభిరుచి కూడా మనకి ఆ విధంగా ఉపయోగపడుతుందన్న విషయం కూడా విమర్శ చేసుకోవాలి కదా మరి. అందుకే అభిరుచులని శాశ్వత లేదా తాత్కాలిక అని 2 రకాలుగా విడగొట్టొచ్చు. దురదృష్టవశాత్తు ఏ ఉపయోగము లేని అలవాటు ఇచ్చే సంతృప్తి మిగతా అభివృద్ధులు ఇచ్చే సంతృప్తి కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్లే చాలామంది జీవితాన్ని ఇటువంటి అభిరుచులతో తేలిగ్గా గడుపుతారు. వాళ్ళల్లో మనం కూడా ఒకళ్ళమవ్వాలా లేదా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. కర్ణాటక వోకల్ వినడం, మంచి పుస్తకాలు చదవడం మొదలైనవన్నీ జీవిత చివరి స్టేజ్ వరకు మనిషికి ఆనందాన్నిచ్చే విషయాలు. ఈ రకమైన రసానుభూతితో వృద్ధులు కూడా ఆనందం పొందడం మనం గమనించవచ్చు. వయసు పెరిగే కొద్దీ ఒక అలవాటు మనిషికి ఆనందాన్ని ఇస్తుందంటే నిజంగా ఆ అలవాటులో ఏదో విశిష్టత ఉన్నదన్నమాట. ఇలాంటి అలవాటుని ఎంత తొందరగా అలవర్చుకుంటే అంత తొందరగా మనం తాత్కాలికమైన ఆనందాన్నిచ్చే నిరర్ధక అభిరుచుల నుంచి విడివడి శాశ్వత ఆనందాన్నిచ్చే అభివృద్ధి వైపు ఇష్టాన్ని పెంచుకుంటాం. దీన్నే మరొక రకంగా చెప్పాలంటే మెచ్యూరిటీ అనవచ్చు. అలాంటి అభిరుచులు ఏర్పరచుకోలేని వారు వృద్ధులయ్యాక కోడళ్ళకి, మనవళ్ళకి తలనొప్పిగా తయారవుతారు. లేకిగా ప్రవర్తిస్తారు. గౌరవాన్ని పెంపొందించుకోరు. చిన్న వయసులో మనం ఒక మంచి అభివృద్ధి పెంపొందించుకుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి అదే మనకి ఉపాధిగా కూడా మారవచ్చు. దీనికి ఉదాహరణగా పీటీ ఉషా, మాండలిన్ శ్రీనివాస్, సచిన్ టెండూల్కర్ను పేర్కోవాలి. అయితే ఒక విషయం, ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ప్రతి విషయానికి చదువు తప్పనిసరి అవుతుంది. కాబట్టి కనీసం కొంతవరకైనా చదువుకోవాలి. రోజుకి 8 గంటలు చదువులో పోతుందనుకుంటే మిగతా 4-5 గంటలు ఈ ఉపయోగకరమైన అభిరుచిని పెంపొందించుకుంటే అది ఎప్పటికైనా లాభదాయకం అవుతుంది. స్నేహితులతో కబుర్లు చెప్పటం, మాండలిన్ వాయించటం ఒకే రకానైన సంతృప్తిని ఇస్తున్నప్పుడు రెండో దాన్ని పెంపొందించుకోవడమే మంచిది కదా. కానీ దురదృష్టవశాత్తు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పటం ఇచ్చినంత కిక్కు రెండోది ఇవ్వదు. రెండో దానికి సాధన, ఏకాగ్రత అవసరం. ఇక్కడే మనలో ఉన్న అంతర్గత శక్తిని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది.
తనలోని శక్తిని వెలికి తీసుకురాగలిగిన సమర్థత మన స్నేహితులు కొందరికి ఉండదు. అప్పుడే మనం వారికి సహాయపడాలి. దాన్నే ప్రోత్సాహం అంటారు. తప్పులు దిద్దాలి. దాన్నే గైడెన్స్ అంటారు. ఈ రెండూ కలిస్తేనే స్నేహం. అలాగే మన మిత్రుడు మనని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాడనేది మనం కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. సాధారణంగా ఈ పని మనం ఎప్పుడూ చెయ్యం. స్నేహంలో బేరీజులు ఏమిటి? మెటీరియలిజపు ఆలోచన అనుకుంటాం. ఆ వ్యసనపు మత్తులో పడి కొట్టుకుపోతాం. అన్ని ఆనందాలు వదులుకొని కేవలం పని, పని, పని అనుకుంటూ జీవితాన్ని సాగిస్తే అసలు బ్రతికెందుకన్న సందేహం కొందరికి రావచ్చు. ఇక్కడ తెలుసుకోవలసినదేమిటంటే నిరర్ధక అలవాట్ల వల్ల వచ్చే ఆనందం ఎంతో పని వల్ల వచ్చే ఆనందం కూడా అంతే. 4 రోడ్ల కూడలిలో నిలబడి కబుర్లు చెప్పే కుర్రాళ్ళ కన్నా టెండూల్కర్, శ్రీనివాస్ లాంటి క్రీడాకారులు, కళాకారులు తమ బాల్యంలో ఎక్కువ ఆనందంగా లేరని ఎవరైనా అనగలరా? మరి అలాంటప్పుడు ఎందుకు నిరర్ధకమైన అభిరుచులని పెంపొందించుకోవడం? అఫ్కోర్స్ దేశపు మొట్టమొదటి 11 మంది ఆటగాళ్ళలో ఉంటే తప్ప బెస్ట్ ప్లేయర్ కాలేము. అలాగే 1000 మంది శ్రోతలని అలరించగల నైపుణ్యం ఉంటే తప్ప మాండలిన్ శ్రీనివాస్ కాలేము. కానీ ప్రయత్నిస్తే తప్పులేదుగా. ఈ విషయం గ్రహించిన మనిషి తొందరగా తన చుట్టూ ఉన్న సర్కిల్ని మార్చుకుంటూ అభివృద్ధి పదంలో పైకి సాగిపోతాడు. అతడి స్నేహ బృందంలో ఉన్న మనం కళ్ళు విప్పారితం చేసుకొని చూస్తూ ఉంటాం. సాగిపోయేది అతను కాకుండా మీరే అయినప్పుడు మీరే ది బెస్ట్.